నమస్తే అండి. ఈరోజు శుక్రవారం సంతోషిమాత పూజ చేసుకున్నానండి. ఇలాగా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ముందుగానే అన్నీ రెడీ చేసుకోవాలి. పుస్తకము, కథ, సంతోషిమాత వ్రత పుస్తకము, అలాగే మనకి పూజా సామాగ్రి అంతా రెడీ చేసుకొని అప్పుడు మనం శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి ఆ రోజు మొత్తము పులుపు తినకుండా, పులుపు ముట్టుకోకుండా అలా నేను పూజ చేసుకుంటానండి. ఇది 8 వారాలు చేసుకొని 9వ వారం ఉద్యాపన చేస్తాను. ఈరోజు మొదటి వారం అండి. ఇలాగా మిగతా 7 శుక్రవారాలు పూజ చేసుకున్నాక 8 శుక్రవారాలు అయిన తర్వాత 9వ శుక్రవారం ఆలయంలోని సంతోషిమాత ఆలయంలోకి వెళ్ళి ఉద్యాపన చేసుకుంటానండి. ఈ పూజ చేసుకునే శుక్రవారం మాత్రం ఇంట్లో పులుపు అనేది వండను, ఇంకా ఎవరిని కూడా తిననివ్వరండి. సో చాలా సింపుల్గా అన్నము, కందిపప్పు, నెయ్యి, లాస్ట్లో చివరిగా కొంచెం పాలు, అంతేనండి.